వెల్కమ్ టు దిల్ సే దిల్. నేను మీ దిలీశ్వరి. ఈరోజు మనం తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుందాం. గత 24 గంటల నుంచి కూడా తిరుపతి లడ్డు గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఎలా అంటే తిరుపతి లడ్డు కల్తీకి గురైందని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం వల్ల అనేక హిందూ వర్గాల్లో చాలా వరకు కూడా మండిపడుతున్నారు. అసలు తిరుపతి లడ్డు ఏంటి, కల్తీ అవ్వడం ఏంటి అని చెప్పేసి అందరూ షాక్కి గురవుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ధనిక టెంపుల్గా తిరుమల ప్రతీతికెక్కింది. అయితే ఇంతటి మహోన్నతమైన టెంపుల్లో అసలు ఏంటి ఈ కల్తీ ఏంటి, ఆ కల్తీ కూడా ఒక జంతువుల అవశేషాల నుంచి రావడం ఏంటి అని చెప్పేసి హిందువులు మనోవేదనకి గురయ్యారు. వాళ్ళ మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ తిరుమల విశిష్టత మనందరికీ తెలిసిందే. 48 గంటలు కానీ 3 రోజులు 2 రోజులు లైన్లో క్యూల్లో ఉండి వెళ్తారు. అదేవిధంగా మెట్లెక్కి కానీ నడుచుకుంటూ కానీ వెళ్తారు. అంత పవిత్రంగా భావించి అక్కడి నుంచి మళ్ళీ లడ్డూ తెచ్చుకొని పూజలు పునస్కారాలు వాటికి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి చుట్టాలకి బంధువులకి పూజ చేసుకొని మరీ లడ్డూనిస్తారు. 2 రాష్ట్రాల మీడియా కూడా చాలా వరకు హైప్నిస్తున్నాయి అండ్ ఇది నిజం అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇందులో నిజం ఉంది అని అంటున్నారు. ఎలా అంటే నేషనల్ అక్రిడేషన్ ఫర్ టెస్టింగ్ అనేది ఒక ఏజెన్సీ ఉంది. అయితే ఈ ఏజెన్సీ వాళ్ళే తిరుపతి లడ్డూను టెస్ట్ చేయగా అందులో సన్ఫ్లవర్ మరియు సోయాబీన్ నుంచి వచ్చే నూనెలు, అదేవిధంగా పంది కొవ్వు, తర్వాత గొడ్డు కొవ్వు, తర్వాత ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా అందులో కలిశాయి అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే అది ఒక అటానమస్ బాడీ. సో ఒక అటానమస్ బాడీ నేషనల్ లెవెల్లో ఉండే ఒక బాడీయే చెప్పిందంటే ఇందులో వాస్తవం ఉండొచ్చు అని చెప్పేసి హిందూ వర్గాలు చాలా వరకు మండిపడుతున్నాయి. ఓకే, ఇదంతా ఒక సైడ్ పెట్టుకుంటే అసలు ఎందుకు ఇది ఇప్పుడే బయటపడింది అంటే ఈ లాస్ట్ టైం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు టీటీడీ నుంచి ప్రతిసారి కర్ణాటక నుంచి నందిని అనే ఒక డైరీ ఫామ్ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక సహకార సంస్థ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే భక్తితో కొంచెం తక్కువ డబ్బులకి ఈ నెయ్యిని అనేది ఇచ్చేవాళ్ళు. తిరుపతి లడ్డు ప్రసాదం కోసం తయారు చేయడానికి ఇచ్చేవాళ్ళు. అయితే లాస్ట్ టైం ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు, మేము అదే వేరే వాళ్ళకి ఇస్తే ఒక 100 రూపీస్ తగ్గుతుంది అని చెప్పేసి గత ప్రభుత్వం ఆ టెండర్ని మార్చి వేరే వాళ్ళకి ఇచ్చింది. అయితే అప్పటికే వాళ్ళు ఈ నందిని సహకార సంస్థ వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది అంత తక్కువకి ఇవ్వడం సాధ్యపడదు, మేమే చాలా తక్కువకి ఇస్తున్నాం, అంతకన్నా తక్కువగా ఉంటే కల్తీ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి హెచ్చరించింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం వాళ్ళు వారికి నచ్చిన టెండర్ని ఇచ్చారు. సో దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు అనేక కల్తీలు అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది చిన్న అపరాధమో లేకపోతే ఒక ఫుడ్ అడల్ట్రేషనో కాదు, ఇది చాలా పెద్దది, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయము. సో ఈ విషయాన్ని అంత లైట్గా తీసుకోవడానికి లేదు. ఈ విషయం చాలా పెద్దది, ఇది నేషనల్ లెవెల్లో చాలా, ఎందుకంటే మన దేశంలో దాదాపుగా 100 కోట్ల పైన హిందువులు ఉంటారు. అంటే మొత్తం మెజారిటీయే హిందూ పాపులేషన్ మంది. సో ఇంతమందికి కూడా ఇది ఒక చేదు వార్తగానే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు, భక్తి శ్రద్ధలతోనే ఈ లడ్డూని అనేది తెచ్చుకుంటారు. సో అలాంటిది ఇలా దీనికే కల్తీ జరిగింది అంటే ఇది ఇంకా ముందు చాలా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 పార్టీల వాళ్ళు ఎవరైతే ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ, ఈ 2 పార్టీలు కూడా మాది కాదంటే మా తప్పు కాదు అంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి షర్మిల గారు అన్నారు, ఇలాంటి సెన్సిటివ్ విషయాలపైన రాజకీయాలు చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అంశము. సో ఇలాంటి అంశాలపైన రాజకీయాలు చేయకూడదు, సో ఉన్నది ఉన్నట్టుగా తేల్చాలి అని చెప్పేసి అంటున్నారు. అదే చాలామంది హిందువులు కూడా అంటున్నారు ఏంటంటే సిబిఐ విచారణ చేపట్టాలి. సో దోషులు ఎవరైనా సరే, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సరే, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఇలాంటి వాటిలపై, ఇలాంటి సెన్సిటివ్ విషయాలపైన కల్తీలు కానీ మరేవైనా జరిగితే ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి దీనిపైన చాలా
ఆ, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. అయితే మనం కూడా ఆశిద్దాం ఏంటి అంటే, ఇది చాలా కోట్లాది మందికి సంబంధించిన విషయం కాబట్టి ఎటువంటి అడల్ట్రేషన్ జరగకుండా ఉండాలి. ఈవేళ ఈ లడ్డు పైన నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే ప్రజలకి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. సో ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి మరింత ముందు జాగ్రత్తగా ఇంకా ఇప్పటి నుంచి కల్తీ అడల్ట్రేషన్ అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. సో హిందువులందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.